నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్ను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో నూతనంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్ను జిల్లా కలెక్టర్ సందర్శించి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించి సంబంధిత శాఖాధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ మొత్తం కలియ తిరుగుతూ ప్రధాన కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై, వైద్య కళాశాలకు కావలసిన మంచినీటి వసతి గురించి మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మార్చిలోగా నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్ మరియు బిఈ మోహన్, మునిసిపల్ కమిషనర్ కామారెడ్డి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు వివిధ రద్దీ ప్రదేశాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు. నిన్న ఢిల్లీలో పేలుడు జరిగిన దృష్ట్యా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం 100 మంది విద్యార్థుల కోసం వైట్ కోట్ సెరిమనీ, కడవెరి కోత్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి నూతన విద్యార్థులకు వైట్ కోటులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వైద్య వృత్తిలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఘనంగా నిర్వహించినందులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. వాల్య ఎంఎస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఎం. వి. కుమారి, హీరమాన్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని నర్సంపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బుధవారం నర్సంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేయాలని, వెంటనే లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రైతుల నుండి కొనుగోలు చేసిన అనంతరం ఎప్పటికప్పుడు లారీలలో లోడ్ చేయించి మిల్లులకు తరలించాలని, ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. తేమశాతం చెక్ చేయాలని, ప్రతిరోజూ సంబంధిత అధికారులు మండల అధికారులు కేంద్రాలను పర్యవేక్షించాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు టాబ్ ఎంట్రీలు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందిస్తూ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు 2389 రూపాయలు, సాధారణ రకానికి 2369 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు సన్న రకానికి అదనంగా 500 రూపాయల చొప్పున బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లై వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సదాశివనగర్ మండల కేంద్రంలో మండల స్థాయి రైతుల సమావేశం జరిగింది. దీనికి ముఖ్యాతిథిగా హాజరైన దొడ్లే మోహన్ పటేల్ మాట్లాడుతూ, గత 30 రోజులకు పైగా ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యము తెచ్చుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వము ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యముకు వెంటనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు అప్పులు చేసి పంట పండిస్తే అధిక వర్షాలతో పంట దెబ్బతిని ఉన్న కాస్త వరి ధాన్యాన్ని మార్కెట్లోకి తెస్తే కొనే నాథుడే లేడని ఆవేదన వెలిబుచ్చారు. రైతులు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు మార్కెట్లకు తెచ్చిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి సరైన వసతులు లేక పలుమార్లు తడిసి ఇబ్బందులు పడ్డారని, ధాన్యం నిలువ కోసం ఒక్కొక్క రైతు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు మరియు ఆరబెట్టడానికి ఒక్క దగ్గర పోయడానికి కూడా కూలీలకు ఖర్చు చేయవలసి వస్తుందని, ఇంత చేసిన వెనువెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. మార్కెట్కు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని అమ్మిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, లేనిచో పెద్ద ఎత్తున రైతుల చేత ఆందోళన చేపడుతామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణంరాజు, గంగాధర్ స్వామి, దశరథ్ రాములు, శ్రావణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. యాస్టరిస్క్ రైతు సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక. మండల అధ్యక్షులుగా గడ్డం శ్రావణ్ రెడ్డి, కార్యదర్శిగా పబ్బా దశరథం పటేల్, ఉపాధ్యక్షులుగా సంజీవ్ పటేల్, నరేష్, సహాయ కార్యదర్శులుగా రజనీకాంత్, రాములు, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి మరియు 16 మంది సభ్యులతో మండల కమిటీ ఏర్పాటు చేయడమైనది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,25,500, వెండి 1,630 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.